అండి, అందరికీ నమస్తే. మీ పద్మలోసు స్వాతం చేతు పద్మ గారు ఇవాళ మీకు అంటే ఆవకాయల గురించి చెప్దామని మీ ముందుకు వచ్చాను. నా ఛానల్ కొత్తగా చూసేవారుంటే సబ్స్క్రైబ్ చేసుకుని ప్రతి ఒక్కరు మస్ట్గా ఒక లైక్ వేసేసుకోండి. మీకు ఆవకాయలు ఆల్రెడీ ఒక 15 కేజీల వరకు ప్యాక్ చేసాను, చూపిస్తానే. ఇది కేజీ డబ్బా అండి, ఎలా ఉంటుంది కేజీ డబ్బా. ఇది 1/2 కేజీ డబ్బా. ఓకే, ఇవి టోటల్గా 16 కేజీలు మొత్తం. ఇలాగ పైన అల్లం ఇలా రాసేసాను అనమాట. మెంత ఆవకాయ అలాగా పేర్లు రాసేసుకున్నాము. ఇది ఇవాళ వచ్చి ఇప్పుడు తీసుకెళ్ళిపోతారు, మళ్ళీ రేపు శనివారం కదా. ఇవి ఇప్పుడు మళ్ళీ ఆవకాయ పట్టాలండి. కాయ ఆల్రెడీ చెప్పాను, మొక్క కొడుతున్నాడు, వెళ్ళాలి తోటలోకి. తర్వాత ఈ డబ్బా ఒకరికండి, ఇక్కడే భీమవరంలోనే ఇంటికి వచ్చి పట్టుకెళ్తానన్నారు. ఇది ఒకరికి, ఇది ఒకరికి 3 కేజీలు 3 కేజీలు. ఇది 5 కేజీల బకెట్ ఒకరికి. ఇది మాకు తెలిసిన పిల్లలకి ఇద్దామని పెట్టానన్నమాట. ఇవి ఇంకా మనకు అల్లం పచ్చడి, ఆవకాయ, అల్లం పచ్చడి, మెంత ఆవకాయ, ఇవన్నీ ఇంకా కొద్దిగానే ఉంది. మళ్ళీ ఈరోజు పట్టుదాం అనమాట. ఓకే, ఇప్పుడు కొంచెం వీడియో చేసేసుకుని వెళ్ళి మామిడికాయ ముక్కలు పట్టుకొచ్చేస్తే మళ్ళీ ఇప్పుడు ఆవకాయ కలిపేయచ్చు. ఇది ఇలా ప్యాక్ చేస్తానమాట. ఇప్పుడు వాళ్ళు వచ్చి తీసుకెళ్ళిపోతారు. ఓకేనా? ఇప్పుడు వీడియో చేసేసి అదేనండి ఆవకాయలు. ఒకవేళ ఎవరికన్నా కావాలి అంటే కేజీ ఇవ్వట్లేదు, 2-3 కేజీలు అయితే ఇస్తున్నాను. కొత్తపల్లి కొబ్బరి అంటే నెంబర్ 1 కాయే పడతానండి. ఏది పడితే అది పట్టేసి ఎక్కువ రేట్లు అలా అమ్మను. నేను ఇంట్లో ఏది తింటానో సేల్కి కూడా అదే పెడతాను అన్నమాట. కొంతమంది ఏం చేస్తారంటే ఇంట్లో మంచి కాయలు పట్టుకుని బయట వేరే ఇచ్చేస్తూ ఉంటారనమాట. పట్టేసి అమ్మేయటానికి వాళ్ళు కొంచెమే కదా నిల్వ పెట్టుకోరు కదా, తొందరగా అయిపోతుంది కదా అని ఏ కాయ పడితే ఆ కాయ ఇస్తారు. నేను అలా కాదండి, సంవత్సరం ఉన్నా అలాగే ఉండాలన్నమాట. ఓకే, అది ఇప్పుడు మనం ఇవి పచ్చళ్ళు చెప్పాను కదా, ఒకళ్ళది 5 కేజీలు, ఒకళ్ళది 3 కేజీలు, ఒకళ్ళది 3 కేజీలు. అవి 16 కేజీల నర, 16.5. ఇవి ఆల్రెడీ నేను ఒక 5 కేజీలు ఇచ్చేసాను, పట్టుకెళ్ళిపోయారు. అలాగా ఇప్పుడు వీడియో చేసేసుకుని వెళ్ళి మామిడికాయలు తెచ్చేసి ఆవకాయ పట్టి సాయంత్రం మళ్ళీ రీల్ చేస్తా. బాయ్ అండి, నమస్తే.